వినయ్ డాట్ మొత్తం ఇదే. నో థ్యాంక్స్ చెప్పినా కదనే, ఫాస్టర్ రూట్ నాకు వద్దే నాకు 80% ఆఫ్ ద రైడ్ మొత్తం ఫారెస్ట్ రైడే ఉండబోతుంది మనకి. ఒకవేళగా 22 కిలోమీటర్స్ లిటరల్గా మేమైతే మొత్తం పోయి వచ్చినాం. పెట్రోల్ అంతా వేస్ట్. మరి ఘోరం అబ్బా, చిన్న చిన్న విలేజెస్, తినడానికి ఏం లేకుండా మొత్తం జంగాలనే నడిపిస్తున్నాం అప్పటి నుంచి వెళ్ళి. సూపర్ ఉంది ఆ వ్యూ. బాబా ఏమన్నా ఉన్నాయి ఆ ప్లేస్లో అయితే. డీప్ మ్యాన్. పొద్దుటి నుంచి మాకు ఒక టిఫిన్ సెంటర్ కనిపించలే, ఒక పెట్రోల్ పంపు కూడా కనిపించలే. కొన్ని వందలు ఉంటాయి కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 100 వరకు ఉంటాయి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. సో ఆడ సన్ రైజ్ ఆలే ఇప్పుడు అవుతుంది కొంచెం చిన్నగా. సో కాసేపు ఇక్కడ టైం లాస్ పెట్టుకొని వెళ్ళిపోతాం. అంటే సన్ రైజ్ రాదు, బట్ అట్లీస్ట్ క్లౌడ్స్ నుంచి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో చేసేసుకొని, అవును మొత్తం ఘాటే. మళ్ళా తర్వాత ఇగో చూడండి మా రూమ్, కచ్చా పిచ్చా గింతే. ఈ రూమ్లో అడ్జస్ట్ అయినాం. అటైతే మొత్తం చీమలు ఉండే. ఇక ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎలుకపోయింది కిందికి, భయమైంది. అది కూడా వేసినాం. పవన్ ఏదో తెచ్చిండు, అది కప్పుకొని అది వేసుకొని వండుకున్నాం ఇంకా. సో గైస్ నేను మళ్ళీ గోపురం ఊర్లోనే కనిపిస్తా, తర్వాత కూడా డైరెక్ట్ వెళ్ళేటప్పుడు కనిపిస్తా. ఎక్కడికి వెళ్తున్నాం, ప్లాన్ ఏందనేది అప్పుడు చెప్తాం మీకు. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్ ఇష్టం వాళ్ళకి షేర్ అయితే చేయండి. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మా విహరి రిసార్ట్ నుంచి వెళ్ళి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఖమ్మం వెళ్ళిపోతున్నాం అనమాట. మన తెలంగాణకి ఎంటర్ అవుతాం. కాకపోతే వచ్చిన రూట్లో కాకుండా డిఫరెంట్ రూట్లో వెళ్తున్నాం అనమాట. ఎట్లా అంటే మన భద్రాచలం, సిల్గురి తెలుసు కదా మీకు, సిల్గురి ప్రాజెక్ట్ ఫేమస్. సో సిల్గురి రూట్లో నుంచి వెళ్ళి రూపు ఎటు చూపిస్తుంది, ఇక్కడ రైట్ చూపిస్తుంది. హాయ్ 1 సెకండ్. వినయ్ మౌతాం అని ఉంటుంది చూడండి, వినయ్ డాట్ మౌతాం అని ఉంటుంది చూడండి. ఎక్కడ స్టే చేస్తున్నారు, ఎక్కడ స్టేయింగ్ మీరు? ఏ పేరేంటి రిసార్ట్? ఇందాక ఫస్ట్ మంది టెంపో జీప్ ఎక్కడానికి వచ్చాం. లొకేషన్ అది ఎక్కడ? అక్కడ కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ట్రెక్కింగ్ అని చెప్పి దిగి వినయ్ డాట్ మొత్తం ఇదే. అన్నది ఏముంటుంది అడిగి చూడు. వంజంగి ఎలా ఉంది? బాగుంది, నిన్న వచ్చాయి. అవునా, నేను వంజంగి దిస్ అని చెప్పేసి అనుకున్నా. అది వెస్టర్న్, ఇది వరస్ట్. ఏమో నేనేమో అదే ఇగ్నోర్ చేసి సరే ఈసారి లంబసింగి వెళ్దామని చెప్పేసి అన్నారు. 2 days నుంచి రాలే క్లౌడ్స్, కానీ నిన్న పర్లే. నైస్. వాళ్ళందరూ అయితే హైదరాబాద్ నుంచి వచ్చారంట ట్రైన్లో. సో నిన్న వంజంగి వెళ్ళారు, వంజంగి బాగుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు లంబసింగికి వచ్చారు. ఇది లంబసింగి కాదు, బై ద వే ఇట్ ఈస్ లంబసింగి. యాక్చువల్గా చాలా వరకు కన్ఫ్యూజన్ అనమాట, ఇది లంబసింగి అని. బట్ నాకు తెలిసిందంటే ఇది ఇస్ యాక్చువల్లీ లంబసింగి. ఇప్పుడు రిటర్న్ రూమ్కి వెళ్ళిపోతున్నారంట. అండ్ నెక్స్ట్ వైజాగ్ వెళ్ళి వైజాగ్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ వచ్చేస్తారంట. ఏ కాలేజ్? విఎన్ఆర్ కాలేజ్ అంట, మన బాచుపల్లి, మన ఇంటి దగ్గరే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాలేజ్. ఇప్పుడైతే మేము తీసుకునే రూట్ చెప్పినా కదా, సిలేరు ప్రాజెక్ట్ మీదుగా మేము భద్రాచలంకి వెళ్ళి, భద్రాచలం నుంచి వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి, ఖమ్మంలో ఈరోజు స్టే చేస్తాము. ఎందుకు అని అంటే మాకు ఖమ్మంకి వెళ్ళేసరికి మొత్తం ఘాట్ సెక్షన్స్ అనమాట. సో అందుకే ఈ రూట్ తీసుకుంటున్నాము. అమేజింగ్ ఘాట్ సెక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఒక్క రీజన్ వల్ల మేమైతే ఈ రూట్ తీసుకుంటున్నాం అనమాట. రైడ్ ఎక్స్పీరియన్స్ ఘోరంగా ఉండబోతుంది మనకి. జస్ట్ ఇట్లా విలేజ్ దాటినాం, ఈ హైవే ఎక్కినాం. ఇది హైవే అని చెప్పి అనాలను, మరి ఏమనాలో నాకు అర్థమైతే లేదు, కానీ నాకైతే హైవేనే అనిపిస్తుంది. ఇది NH. అరే నీ అమ్మ, నో థ్యాంక్స్ చెప్పినా కదనే, ఫాస్టర్ రూట్ నాకు వద్దే నాకు ఫాస్టర్ రూట్. నీ అమ్మ సంపుతున్నావు 4 సార్లు ఇప్పటికీ. ఫాస్టర్ రూట్ నో థ్యాంక్స్ కొట్టినాక కూడా 4 సార్లు అడుగుతుంది అది. సో ఈ హైవే అయితే తగిలింది, అసలు అమేజింగ్ ఉంది. ఇట్లా ప్లెయిన్ రోడ్స్, కొత్త రోడ్ అనుకుంటా, సూపర్ ఉంది హైవే. ఎంత దూరం ఉంటుంది ఇట్లా మనకు తెలియదు, ఎక్కడ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎక్కడ ఘాట్ స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇప్పటికైతే ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా విలేజ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్న పేరు అయితే లబ్బసింగి. నాకు మస్తు కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను అది లంబసింగి అనాలా, జనాలు లబ్బసింగి అంటారు అదనాలా, లేకపోతే లబ్బ ఏం సింగో నాకు అర్థమవుతలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇగో ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే మాట్లాడుతుంటేనే.
సో ఇట్లాంటి ఆఫ్ రోడింగ్లో నాకు ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడైతే మొత్తం ముష్కొస్తా చూసినావా, మొత్తం అంటే ఇంత ఆల్మోస్ట్ ఒక మన మోచేయంత విసుక ఉంటే దాంట్లోకి వెళ్ళి నడపాలంటే నాకు ఎందుకో కొంచెం భయం లాంటి ఫీలింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మేము ఏం చేసినామంటే మా దగ్గర నిన్న బేకరీ ఐటమ్స్ తీసుకున్నా అని చెప్పిన నిన్నటి వీలాగ్లో నేను. సో కొంచెం కేక్ ఉంటే ఆ కేక్ తినేసినాం అనమాట. నేను తినేసిన, తను నాన్ వెజ్ తిన్నాడంటే ఈరోజు మండే. సో దిల్పసంద్ తీసుకున్నాం. ఆయన కొంచెం దిల్పసంద్ తిన్నాడు, నేను కేక్ తిన్నా, కొంచెం దిల్పసంద్ కూడా తిన్నా. టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది, 8:05 అవుతుంది అనమాట. సో మేబీ ఒక 1.5 అవర్ తర్వాత కుదిరితే ఎక్కడైనా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. ట్రీస్ బాగున్నాయి అని చెప్పేసి ఫోటోషూట్ కానీ ఆగినాం అనమాట. కొన్ని మంచి షార్ట్స్ అయితే తీసినాం, ఇన్స్టాగ్రామ్కో తమ్నేల్కో దేనికొక దానికి యూస్ అయితే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. అయితే దీన్ని దేవదార వృక్షం అని చెప్పేసి అంటారంట. పవన్ చెప్తున్నాను, అది నాకు కూడా తెలియదు. నాకు ఇట్లా కనిపించినట్టే మోస్ట్లీ అవి పైన్ ట్రీస్ అనే అనిపిస్తుంది, బట్ పైకి లేపితే డిఫరెంట్ ఉంది. ఇది కాదే అని చెప్పేసి అంటే చెప్తున్నాడు, ఇది దేవదార వృక్షం అని చెప్పేసి. సో ఒక చిన్న వృక్షం అయితే తీసుకున్నా, కింద పడిపోయిందనమాట, తెంపలేదు. సో ఇది తీసుకొని ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఏం తెచ్చావు నా కోసం అని అడిగితే ఇవ్వచ్చు ఇది గుర్తుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. టైం వేస్ట్ అంట, అందుకే అంట నేను రైడ్ అంటే మాకు సీదా ఇక్కడ నుంచి వెళ్ళి డెస్టినేషన్కి వెళ్ళాలని కాదు, మధ్యలో మంచి ప్లేసెస్ లొకేషన్స్ కనిపిస్తే ఆగడం, ఫోటోలు దిగడం, లేకపోతే రైడ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఇదే మా మెయిన్ తక్షణ కర్తవ్యం. రైడర్స్ అర్థం బైకర్స్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ 2 కిలోమీటర్స్ నుంచి ఈ రోడ్డు ఉందన్నమాట. అసలు అమేజింగ్, మొత్తం ఆఫ్ రోడ్ నడిపి ఇప్పుడు ఈ రోడ్లో నడుపుతుంటే మంచిగా అనిపిస్తుంది. సూపర్ ఉంది రోడ్డు, న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనుకుంటా, కిర్రాకు ఉంది. మొత్తం సింగిల్ రోడే, కానీ 4 రోడ్స్ అయితే కాదు, కంప్లీట్ సింగిల్ రోడ్, బట్ కొత్త రోడ్స్ అనుకుంటా. ఇక్కడ ఇంకా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా కాలేదు. ఇక్కడ ఒక్క సైడ్ వేసి ఇక్కడ ఆపేసిళ్ళు. జాకెట్ వేసుకున్నా సరే చల్లగా పోతుంది లోపలికి, చల్లగా ఉందన్నమాట. అండ్ ఎండ కూడా యాక్చువల్గా ఉంది, కొంచెం లైట్ ఎండ కూడా ఉంది, బట్ అయినా కూడా చల్లగా పోతుంది లోపలికి. బాబు ఫోను ఇటు చూడు. నాకు తెలిసి ఈరోజు రైడ్ మొత్తంలో 100 అసలు టచ్చే కాదనుకుంటా. 100 అసలు స్పీడ్ టచ్చే కాదు, మోస్ట్లీ 70-80 ఎక్కడో కాడ. అది కూడా 80% ఆఫ్ ద రైడ్, జై హనుమాన్, 80% ఆఫ్ ద రైడ్ మొత్తం ఫారెస్ట్ రైడే ఉండబోతుంది మనకి. ఒక 20% మాత్రమే చిన్న విలేజెస్ వస్తాయి మధ్యలో. బేసిక్గా భద్రాచలం వరకు అంటే ఆంధ్ర బార్డర్ దాటి తెలంగాణలోకి ఎంటర్ అయ్యే వరకు మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియానే. మ్యాప్స్ ఏం చేసిందంటే ఆటోమేటిక్గా రీరూట్ అవుతూ ఉన్నది. ఎందుకు నేను అసలు ఎటు కాలే, ఏం చేయలే. అది నాకు 3-4 సార్లు ఇప్పటికీ ఫాస్టర్ రూట్ అవైలబుల్ వద్దని నేను ఎన్నిసార్లు నో థ్యాంక్స్ కొట్టినా సరే వస్తూ ఉన్నది. మధ్యలో ఒకసారి అయితే డైరెక్ట్ రాజమండ్రి రూట్ సెలెక్ట్ చేసేసుకొని ఇంకా నేను అప్పటికి లక్ ఏంటంటే నేను ఇంకా ఆ క్రాసింగ్ రాలేనమాట డివైడ్ అయ్యే దగ్గర. సో దానివల్ల నేను మళ్ళీ మ్యాప్ చేంజ్ చేసుకోగలిగినాను, బట్ మధ్యలో ఎప్పుడో చూసుకోలేదు నేను. అది రాజమండ్రి రూట్ సెలెక్ట్ అయింది, ఇక పోతూనే ఉన్నాం. ఇంకా నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే 11 కిలోమీటర్స్ అనుకుంటా, మేబీ ఆల్మోస్ట్ 10-11 కిలోమీటర్స్ మేము రాంగ్ రూట్లోనే వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మేము. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ ఏం చెప్పింది తెలుసా, టేక్ స్ట్రైట్ అన్నదన్నమాట. అది లిటరల్గా ఆలోచిస్తే స్ట్రైటే. కాకపోతే ఏమైంది అని అంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇదంతా చేయడం వల్ల ఏమైందంటే ఇది స్ట్రైట్ అవ్వలేదు, అది స్ట్రైట్ అయింది. అది కన్ఫ్యూజన్ అయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ రోడ్ చూస్తే ఇక నాకు ఇప్పుడు ఏమర్థమైంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్లను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత గూగుల్ మ్యాప్ టేక్ స్ట్రైట్ అనేది అని చెప్పేసి అంటే రోడ్స్ పాతాయి అన్నమాట, కొత్త రోడ్స్ కాదు. అది కొత్త రోడ్ చేయడం వల్ల నాకు అది స్ట్రైట్ లెక్కనే అనిపించింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా మ్యాప్స్లో అదే స్ట్రైట్గా అనిపిస్తుంది. ఇది కాదు, ఇది స్లైట్ రైట్ యాజ్ పర్ గూగుల్
స్లైట్ రైట్, కానీ రైట్ అనలే, అది పిచ్చి ముఖంది. దానివల్ల 11 పోయినాం అండ్ 11 వచ్చినాం. లిటరల్గా 22 కిలోమీటర్స్ లిటరల్గా మేమైతే మొత్తం పోయి వచ్చినాం. పెట్రోల్ అంతా వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. మా అదృష్టం ఏంటంటే అది ఆఫ్ రోడింగ్ కాదు, అది కొంచెం ఎక్కడో కాడ ఆఫ్ రోడింగ్, బట్ మిగతాదంతా పిచ్చి పిచ్చి హైవే లెక్క ఉన్నది. సూపర్ ఉంది రోడ్, దానివల్ల కొంచెం ఈజీ అయింది మాకు. లేకపోతే అది మొత్తం ఆఫ్ రోడింగ్ అనుకో బిస్కెట్ అవుతుండే, లేట్ అవుతుండే, టైం వేస్ట్ అవుతుండే. జంగల్, ప్యూర్ జంగల్, అమేజింగ్ ఉంది అసలు. ఎంత చుట్టూ చూడండి, సూపర్ అనిపిస్తుంది రైడ్ చేస్తుంటే. భద్రాచలంకి వచ్చేసి ఇక్కడ నుంచి 206 కిలోమీటర్స్ ఉంది. సో నెక్స్ట్ భద్రాచలం వరకు 200 కిలోమీటర్లు మొత్తం ఇదే రూట్. ఇది గూడెం అంటారు దీన్ని యాక్చువల్గా. ఈ ప్లేస్ వచ్చేసి గూడెం అనమాట. సో ఈ గూడెంలో మేము యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో నెక్స్ట్ ఎక్కడైతే మాకు బ్రేక్ఫాస్ట్ కనిపిస్తుందో అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేనైతే డిసైడ్ అయినా. ఇంకా పవన్కి చెప్పలేదు, చెప్పాలి, అడగాలి. వామ్మో, ఇక ఎంత దూరం ఉన్నాయి ఇట్లాంటి రోడ్లు చూడాలి. ఆ విలేజ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ఎండింగ్ పాయింట్ వరకు కచ్చా కచ్చా రోడ్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ మంచి రోడ్. బ్రేక్ఫాస్ట్ దొరకడం మస్తు కష్టం అనుకుంటా నాకు తెలిసి ఈ రూట్లో. సిలేరు దగ్గర ఎక్కడ ఉండాలి. ఇంకా సిలేరు ఇక్కడ నుంచి వెళ్ళి 43 కిలోమీటర్స్ ఉంది. 43 కిలోమీటర్స్ అంటే ఈ రోడ్లో ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. అండ్ నేనేమో ఆల్రెడీ ఆకలితో వస్తున్నా. ముందేమైనా చిన్న చిన్న విలేజెస్లో మరి ఎక్కడ ఉంటుందో లేదో చూడాలి. అయ్యో, ఏంది రోడ్ ఇట్లుంది? ఇది ఎక్కడ రోడ్ రా? ఫుల్ లైక్ లిటరల్గా కంప్లీట్ డార్క్ ఉంది. ఎట్లా అంటే చుట్టూ ఏం లేదు, సూపర్ ఉంది రోడ్ అసలు. అమేజింగ్ ఉంది అసలు ఈ రోడ్, మస్తు అనిపించింది నాకు. అక్కడ ఒక్క దగ్గరనే అసలు సూపర్, లైక్ డీపెస్ట్ ఫారెస్ట్ అంటారు చూసినావా, అట్లుంది ఆడ. అల్టిమేట్ ఏంటంటే నాకు నచ్చే విషయం ఏంటంటే జనాలు ఇంత జంగల్లా అసలు ఆడ ఒక 10 ఇల్లులు ఉన్నాయి చూడండి, అన్నీ పెంకుటిల్లులు ఉన్నాయి. అసలు ఎట్లా ఉంటారు, ఎంత ధైర్యం వాళ్ళకి, ఇంత డీపెస్ట్ ఫారెస్ట్లల్లో ఎట్లుంటారో అర్థం కాదబ్బా నాకైతే. నిజంగా రియల్లీ గ్రేట్ అబ్బా మీరందరూ. ఐ రియల్లీ అప్రిషియేట్ అమ్మా మీ అందరికీ, మీ ధైర్యానికి. కింది దిగుతున్నాం, అటు సైడ్కి ఒక్కసారి అట్లా లుక్ వేస్తే భయం అవుతుంది. లుక్ వేయాలంటేనే భయం అవుతుంది. మొత్తం కిందికి ఉన్నాయి, ఆ లోయలో ఎడబడిపోతానేమో అని. పవన్ ఎందుకు లేట్ అయిపోయింది? పడ్డవా ఎక్కడన్నా? తొందరరా, ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు. పక్కకి వెళ్ళి పూల వచ్చి కొరికిందనుకో కాలనీ, చచ్చిపోతా నేను. ఏడినే ఈరోజు అయితే అసలు ఫారెస్ట్ రైడ్ అయిపోతుంది, ఘాట్ సెక్షన్స్ అయిపోతున్నాయి, హైవే అయిపోతుంది, సింగిల్ రోడ్ అయిపోతుంది, విలేజ్ రోడ్ అయిపోతుంది. అసలు మొత్తం అన్నీ మనకు నచ్చినవి అన్నీ అయిపోతున్నాయి అసలు. నేను ఎరకడ్ కొల్లి హిల్స్ పోయినా అని చెప్పి చూసినావా, అప్పుడైతే నేను ఘాట్ రోడ్లో టర్న్ అయ్యేటప్పుడు కూడా ఎట్లా అంటే ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ లోపలనే ఉండాలని మొత్తం వచ్చేది బండిని. అంటే మధ్యలో ఒక లైన్ ఉండే, అప్పుడు ఆ ఆపోజిట్ లైన్లో అసలు పోవద్దు, టచ్ కూడా కావద్దు అని చెప్పి ప్రతి టర్న్ కర్వ్ మన లైన్లో నుంచి తీసిన అనమాట. యూజువల్గా చాలామంది చేసేటప్పుడు కొంచెం వెళ్ళిపోతాను అనమాట. ఎట్లా అంటే ఇంతకుముందు అక్కడ నేను కొన్ని ఎక్స్ట్రా కట్ చేసిన అనమాట. అది
అటు వెళ్ళిపోకుండా కట్ చేయాలని మస్తు ట్రై చేసిన. ఒక్కటే ఒక దగ్గర ఐ కుడెంట్. ఇగో ఇట్లా పోయేటప్పుడు మొత్తం ఇక్కడనే ఉండాలని. ఇగో ఒక్కటే ఒక దగ్గర. ఇప్పుడు ఇటు దిక్కుంది కాబట్టి ఓకే, బట్ అట్లా తిరిగేటప్పుడు అట్లా వెళ్తామన్నమాట. అప్పుడు బిస్కెట్ అయినా ఒక్కటే ఒక దగ్గర ఇన్ 70 టర్నింగ్స్ ఒక్క దగ్గర మాత్రం అటు వెళ్ళిపోయినా ఖచ్చితంగా. అసలు అల్టిమేట్ ఉండే ఆ 70 హిల్స్ అయితే మస్తు అనిపించింది నాకు అట్లా రైడ్ చేస్తుంటే. అప్ 70 డౌన్ 70 140 140 అమేజింగ్ ఉండే. ఇంకా ఇదే రూట్ ఇట్లానే మేము భద్రాచలం వరకు సింగిల్ రూట్లో వెళ్ళిపోతూనే ఉన్నాం. నాకేమో బ్రేక్ఫాస్ట్ ఆకలి అవుతుంది, ఇక్కడేమో అసలు ఏం లేవు, తిన్నీకే ఏం లేవు. బ్రేక్ఫాస్ట్ రెడీ జంగల్లో పోతూనే ఉన్నాం, తిన్నీకేమో ఆకలి అవుతుంది, ఏం దొరకట్లేదు. ఒక చిన్న విలేజ్ క్రాస్ అయింది, తినడానికి ఏమైనా చూసినాం, ఏం దొరకలే. డిసైడ్ అయినాం ముందు ఎక్కడ ఆపి మార్నింగ్ బ్రెడ్ తిన్నాం. మళ్ళీ అదే బ్రెడ్ కొంచెం నేను తింటా, తను తినొద్దు బ్రెడ్, ఈరోజు మండే తినడంట. సో ఇంకొంచెం దిల్పసంద్ ఉంది, సో అదే తింటా అని చెప్పేసి అన్నాడు. ఇప్పటికైతే తినాలి, ఎందుకంటే కడుపులో కాలిపోతుంది ఆకలి. డేంజర్ అంటే డేంజర్, ఇట్లా పరిగెడుతున్నాయి ఎలుకల లోపల. సో ఫస్ట్ ఎంతో అంత కొంచెం కడుపులో పడేద్దామని డిసైడ్ అయిపోయినాం. ఇంకా ముందు ఏమన్నా కనిపిస్తే ఎక్కడైనా తింటాం, లేకపోతే లేదు. బ్రెడ్ కాదు అది యాక్చువల్గా ఏంటది, బేకరీ ఇలా ఉండే ప్లమ్ కేక్ కొంచెం దిల్పసంద్ తినేసి స్టార్ట్ అయిపోతాం. ఏంట్రా జంగల్లోకి వస్తే ఫుడ్ దొరకట్లేదు మాకు, ఇవాళ బ్రెడ్తో సరిపెట్టుకోవాలి. మా మినీ బ్రేక్ఫాస్ట్ ఈ జంగల్లో అయిపోయింది. మరి ఘోరం అబ్బా, చిన్న విలేజెస్, తినడానికి ఏం లేకుండా మొత్తం జంగల్లోనే నడిపిస్తున్నాం. అప్పటి నుంచి వెళ్ళి తినడానికి ఏం దొరుకుతలేవు ఈ జంగల్లో. ఇంకా బ్రెడ్ అడ్జస్ట్ అయిపోయినాం. దారకొండ సిలేరు 35. సో పైకి ఎక్కినాం, వ్యూ చూడండి సూపర్ ఉందా వ్యూ. బాబా క్రేజీ మ్యాన్, సూపర్ ఉందా వ్యూ. అసలు బండి కొట్టుకుంటా అంది దాన్ని 4th గేర్ లేచినా అని. హాట్ అయినా అని 4th గేర్ లేచినా అని. రే అటు పడితే అటే రా, కిందికే రా. నేను ఇక కొంచెం స్లిప్ అయిందంటే కిందికే. బాబా నీ అమ్మ రే, ఘోరంగా ఉంది. నాకే కనుక ద్రోణ్ ఉంటే ఇక్కడ నిలబడి ద్రోణ్ ఒకటి పైకి ఎగిరేసి ఆడ ఓడగొట్టుకుంటుండే ఖచ్చితంగా 100%. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన మేము ఒక ప్లేస్కి, ఇది దారకొండ వ్యూ పాయింట్ అని చెప్పేసి అంటారు అనమాట. అండ్ అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న హట్ కూడా ఉందన్నమాట జస్ట్ కూర్చోడానికి. బట్ మనం అవసరం లేదు, అడిగిపోవాల్సిన పని లేదు. లుక్ ఎట్ దిస్ వ్యూ, బ్యూటిఫుల్. నేను హెల్మెట్ కూడా తీయలేదు, ఇట్లనే పెట్టుకొని మాట్లాడేస్తున్నా. ఇట్లనే మళ్ళీ ఎందుకు హెల్మెట్ తీయడం, అంత పంచాయతీ అని చెప్పేసి. బట్ అమేజింగ్ వ్యూ. నాకు ఎందుకో ఈ వీడియో లెంతీ అవుతుందేమో అనిపిస్తుంది, బట్ దట్స్ ఓకే. మంచి ఘాట్స్ ఉన్నాయి, మంచి జంగల్ రోడ్ ఉంది. యూ విల్ లవ్ ఇట్, యూ విల్ లవ్ ద వీడియో. ఏమన్నా ఉన్నాయి ఆ ప్లేస్లో అయితే. డీప్ మ్యాన్, డీప్. లుక్ ఎట్ దట్, సూపర్ ఉంది అసలు, బ్యూటీ. ఓ క్రేజీ అమ్మ, ఇట్లా రోడ్లు కనిపిస్తాయి మస్తు అనిపిస్తాయి. జై హనుమాన్. కింద ఓపెన్ చేయలే ఇంకా కొన్ని. గద ఉన్నదంటే జై హనుమానే ఆబ్వియస్లీ, అంతే కదా. ఇది సిలేరు అన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. ఇటు దిక్కే రైట్ వెళ్ళాలి భద్రాచలంకి. ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకు అని అంటే నేను, మై వైఫ్, మా మమ్మీ అండ్ మా బాబుగాడు, మా నలుగురిది ప్లాన్ ఉందంట, భద్రాచలం ప్లాన్. సో ఎప్పుడు వస్తామో తెలియదు, అక్కడికి వస్తాము. అందుకే ఇప్పుడు వెళ్ళట్లేదు అన్నమాట రైడ్కి కాదు, దర్శనానికి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్కి కొంచెం అటు సైడే ఒడిషా బార్డర్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా బార్డర్, అట్లనే సీదా ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ వస్తుంది. ఇక అట్లా పొద్దుటి నుంచి మాకు ఒక టిఫిన్ సెంటర్ కనిపించలే, ఒక పెట్రోల్ పంపు కూడా కనిపించలే. నా బండ్ల 174 కిలోమీటర్స్ పోతుంది ఇంకా, అండ్ తన బండ్ల 88 కిలోమీటర్సే పోతుందంట. అండ్ ఇప్పుడే ఇక్కడ ఒక దగ్గర అడిగినాను, 30 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఒక దగ్గర ఉంటుంది అని చెప్పేసి అన్నాడు పెట్రోల్ బంక్. సో హోప్ఫుల్లీ అది ఉండాలి, వర్కింగ్ కండిషన్స్ ఉండాలి, ఓపెన్ ఉండాలి, పెట్రోల్ కొట్టాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ మా సెంటర్ వచ్చేసి భద్రాచలం ఇక్కడ నుంచి 96 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో 96 కిలోమీటర్స్ తర్వాత మాత్రమే మాకు భద్రాచలంలో మంచి బంక్స్ దొరుకుతాయి అన్నమాట. అప్పటి వరకు నాకు ఎట్లనో మరి అర్థం అవ్వట్లేదు. నాకు 96 అంటే 174 ఉంది, నాకు వెళ్తుంది ఖచ్చితంగా.
బట్ తనదే ప్రాబ్లం 88 ఉంది. పెట్రోల్ పంప్ అయితే కనిపించింది, కొట్టేసుకున్నాం. ఫస్ట్ టైం క్యాష్ ఇస్తున్నా, ఎప్పుడు కార్డు వేస్తా, ఎందుకంటే పైసలు విడ్రా చేసిన అనమాట నిన్న. సో ఎట్లా చేసినా కదా, ఇచ్చేస్తే కథం కదా అని చెప్పేసి ఇచ్చేస్తున్నా. ఇది 5th ఫ్యూయల్ బ్రేక్ అనమాట కంప్లీట్ నా రైడ్లో. నాకు మొత్తం మొన్న ఎలపి అంటున్నా, అక్కడ వరదినమ్మ నోట్లకు అదేంటి అరకులో కొట్టించుకున్న, అది నా లాస్ట్ 4th అనమాట. ఇది 5th. సో ఇంకోటి చిన్నది పడుతుంది కావచ్చు, 200-300 కొట్టిస్తే సరిపోయేంత పడుతుంది, బట్ చూద్దాం. సో దారిలో వస్తుంటే మాకు ఇక్కడ పెట్రోల్ పంప్ కనిపించింది, పెట్రోల్ కొట్టించేసుకున్నాం. అండ్ కొంచెం ముందుకు రాగానే సుజాత భోజనం అండ్ బిర్యానీ హోటల్ కూడా కనిపించింది. అండ్ చెప్పొద్దు ఏముంది తెలుసా, ఫుడ్ సూపర్ ఉంది. ఫుడ్ అంటే మీల్స్ తీసుకున్నాం, కర్రీస్ సేమ్ మామ చేసిన కర్రీస్ లెక్కనే అనిపించింది. సూపర్ ఉన్నది, నాకు బాగా నచ్చింది మీల్స్. కానీ పవన్కే పాపం ఆయన ఇలా నాన్ వెజ్ తినడు, ఇది వెజ్జే, బట్ స్టిల్ ప్రాబ్లం ఏంటంటే ఆయన పప్పు తప్ప ఏం తినడట వెజ్లా. ఇక్కడేమో ఆలుగడ్డ ఉన్నది, క్యాబేజ్ ఉంది, 2 తినడు. సో ఇక పప్పు వేసుకొని తినేసాడు. బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 10 kilometers వరకు ఏమో వచ్చినట్టున్నా, కానీ గోప్రో ఎందుకో ఆఫ్ అయిపోయింది, అస్సలు కాన్ అవ్వట్లేదు. ఎంత అప్పుడప్పుడైతే తలకాయ నొప్పి చేస్తుంది. ఇక అవుట్డేట్ అయిపోయింది, మన గోప్రో అప్డేట్ చేసుకోవాలి. కానీ Insta360 ఉన్న పైసలు ఏమో అన్నీ అటు ఇటు అయిపోతున్నాయి, అవుతుంది. చూస్తా. సో 45 kilometers మోర్ టు భద్రాచలం అనమాట. సో ఇంకా కొంచెం ఖాళీ రోడ్స్, మరి జంగల్ రోడ్స్ లెక్క లేవు. ఇది that the brothers on the rise now. Endless celebrations all in my house. Levitating now, I'm super duper fly now. London boy, but DC where I reside now. Put the time in while you always yelling time out. And for quit it, cause I know I'm coming with it. You were sitting, you were wishing I was handling. చేసినాం మనం భద్రాచలం. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి వెళ్ళి ఖమ్మం 115 kilometers ఉందన్నమాట. మాకు 2.5 hours చూపిస్తుంది. మనమైతే భద్రాచలం దాటిపోతున్నాము. శ్రీరాముని దర్శించుకోనికి మళ్ళీ ఫ్యామిలీతో వస్తా. అయోధ్య కూడా వెళ్ళాలి నేను, ఇంకా చూడాలి ఎప్పుడో. జై శ్రీరామ్. గుడ్ థింగ్ ఏంటంటే ఈరోజు వచ్చిన మొత్తం రోడ్లో సూపర్ రోడ్, అమేజింగ్ రోడ్. బట్ అన్నిటికన్నా గుడ్ ఏం తెలుసా, అసలు ఎండ తగలే మాకు. ఎందుకు అని అంటే మొత్తం జంగల్లోకి వెళ్ళే కదా, చెట్లు మొత్తం ఇట్లా వచ్చేసినాయి, అసలు ఎండనే లేనట్టు అనిపించింది. ఈరోజు మనం ఎండలో రైడ్ చేయలేదు. మన కొత్తగూడెం సర్కిల్, ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 5 or 7 kilometers కొత్తగూడెం ఉంటుంది అనమాట. సో ఒక లాస్ట్ ఎప్పుడు 10 years బ్యాక్ తెలియదు, కానీ మా డాడీ 3 years ఇక్కడ జాబ్ చేసిండు అనమాట. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయినాం. సో అప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే నేను ఊరికి హైదరాబాద్ నుంచి. మమ్మీ అండ్ డాడీ ఇక్కడ ఉన్నప్పుడు నేను వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చేదనమాట బండి పైన. ఎగ్జాక్ట్లీ 160 kilometers ఏమో ఉంటుంది. హెల్మెట్ లేకపోతుండే. అపాచీ నా బండి చూసారు కదా మీరు, నా లాస్ట్ 10 years అని ఒకటి పెట్టాను, ఒక వీడియో పెట్టాను, అపాచీ బండి 160R. అది వేసుకొని వస్తుండే, హెల్మెట్ ఉండదు, ఏముండదు, గ్లౌజులు ఉండవు, ఏముండవు. కొన్ని సంవత్సరాల క్రింద అట్లా చేసేదన్నమాట. ఏడుకి వచ్చేసినాం, అసలు నాకు అర్థమే కాదు, ఘోరం. ఒకరోజు అయితే మా అక్క వాళ్ళందరూ ఇక్కడ ట్రైన్ ఎక్కారు కొత్తగూడెంలో. భద్రాచలం రోడ్ అని చెప్పేసి ఉంటుంది స్టేషన్, అండ్ వరంగల్లో దిగారనమాట స్టేషన్ ట్రైన్. నేను ఇక్కడ స్టార్ట్ అయినా, వాళ్ళని ఎక్కించిన, వాళ్ళ ట్రైన్ కదిలింది, నేను బయటకు వచ్చిన, ట్రైన్ స్టేషన్ దగ్గర స్టార్ట్ అయినా, పోయి వరంగల్లో వాళ్ళని పికప్ చేసుకున్నాం. వల్ల అంటే క్రేజీ ఉండే అనమాట ఆ టైంలో, డ్రైవ్ చేయాలి, రైడ్ చేయాలి అని చెప్పేసి. కానీ తెలుసా, అంతా పోయినా సరే హెల్మెట్ లేకుండా పోయినా, బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే పిచ్చోన్ లేక పోయినా, అసలు అప్పుడు చిన్న మిస్టేక్ జరిగితే అసలు ఈరోజు ఇక్కడ ఉండేవాన్నే కాదు నేను అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు ఊరికే. ఎందుకు అంత పిచ్చిగా చేసేదో ఆ ఏజ్లో నాకు అర్థం కాదు, కానీ అదొక డిఫరెంట్ ఏజ్. చెప్తే అర్థం కాదు, చెప్తే వినరు ఆ ఏజ్, అమ్మో. బట్ చాలా కొందరు, కానీ ఈ రోజుల్లో ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి,
ఇవన్నీ ఏంటంటే కొంచెం జనాలని మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నాయి. హెల్మెట్ ఎందుకు ఇంపార్టెంట్, హెల్మెట్ ఎట్లా పెట్టుకోవాలి ఏందని. ఆ టైంలో అవి ఏం లేవు. ఫైనల్గా ఖమ్మంకి అయితే రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 5:45. సో గూగుల్ టైమ్ని కొంచెం బీట్ చేసినాం అనమాట. ఇవాళ మనం 15 minutes బీట్ చేసినాం గూగుల్ టైమ్ని. సో ఇప్పుడు ఒక 2 kilometers తర్వాత NH365BB ఉందన్నమాట. సో అదేంటంటే ఇక డైరెక్ట్ నేషనల్ హైవే అనమాట, మన సూర్యాపేట మొన్న వచ్చిన రూటే. సో అనుకుంటున్నాం ఆ హైవే ఎక్కిన తర్వాత చూసుకుంటూ వెళ్తాం. లెఫ్ట్ ఎక్కడైనా హోటల్స్ కనిపిస్తే, స్టేస్ కనిపిస్తే అక్కడ ఆగేస్తాం అనమాట. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. యాజ్ యూజువల్గా ప్లాన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, మా దాంట్లో కూడా ప్లాన్ చేంజ్ అయిందనమాట. సో ఖమ్మంలో స్టే చేసి రేపు మార్నింగ్ లేచి వెళ్దాం అనుకున్నాం. బట్ అనిపించింది సూర్యుడు ఇప్పుడే కిందికి వెళ్తున్నాడు, టైం వచ్చేసి 6 అవుతుంది. అండ్ సూర్యాపేట ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 hour ఉంది. సో అనుకున్నాం సూర్యాపేటలో స్టే చేద్దామని చెప్పేసి. సో 1 hour ఇక్కడ నుంచి సూర్యాపేట. పొద్దుటి నుంచి 100 రీచ్ కాలే మన బండి ఈరోజు. ఫస్ట్ టైం ఇట్లా 4 lane రోడ్ ఎక్కినో లేదో సూర్యాపేట హైవే జమ్మన గూన్ చేసిన 100 పోతే మంచిగా అనిపించింది ఒకటేసారి. ఇంకా 3 hours 25 minutes ఉంది హైదరాబాద్కి. ఎందుకో ఇట్లా కొట్టేసుకుంటుంది అనమాట మనసు, వెళ్ళిపో సీదా హైదరాబాద్కి అని చెప్పేసి. బట్ ఆ మిస్టేక్ చేయ నేను. ఇప్పుడు అట్నే అనిపిస్తుంది. కానీ ఒక 1 hour తర్వాత, ఒక 2 hours తర్వాత, లాస్ట్ 1.5 hour ఉంటుంది చూసినాం, అప్పుడు అంత డిఫరెంట్ ఉంటుంది అన్న మైండ్ సెట్. ఇక మనం ఫాస్ట్ ఇట్నే పోతూ ఉంటాం నాన్ స్టాప్గా. పొద్దు నుంచి వెళ్ళి టైర్డ్ అయిపోతాం, సిక్నెస్ వస్తుంది బాడీకి. ఇక 1 వద్దు అని చెప్పేసి నేను ఖచ్చితంగా అవదామని డిసైడ్ అయిపోయాను అనమాట. బాబా ఏంది పురుగులు, మనిషి హెల్మెట్ లేకుండా పోతే చచ్చిపోతాడు. ఇక్కడ ఎంత డేంజర్గా ఉన్నాయి తెలుసా. అక్కడ చూడండి, నా హెల్మెట్కి చూడండి అండ్ నా వైజర్కి చూడండి, చూపిస్తాను నేను. అబ్బా ఘోరంగా అయిపోయింది. టప్ వర్షం పడ్డట్టు సౌండ్ అవుతా ఉన్నది. నేను ఏందో అనుకున్నా, నాకు అర్థం కాలేదు. మొత్తం ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తం చిన్న పురుగులు మొత్తం ఇక్కడ పడ్డాయి. నాకు ఎందుకు పడ్డాయి అర్థం కాలేదు, ఘోరంగా పడ్డాయి. సో సూర్యాపేటకి వచ్చేసినాం. సూర్యాపేటలో చెక్ఇన్ చేసినాం అండ్ సూర్యాపేటలో రూమ్ తీసుకున్నాం. కంప్లీట్ మా రైడ్లో, ఈ అరకు రైడ్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రూమ్ అని చెప్పాలి. ఇది సూర్యాపేటలో జేకే కంఫర్ట్స్. జేకే పేరైతే జేకే అనమాట. సూర్యాపేట ఖమ్మం హైవేలో ఉంటుంది. అండ్ 1500 పడింది అనమాట. బట్ 1500 కాదు దీని యాక్చువల్ రేట్, 2800 or సంథింగ్. జేకే రెసిడెన్సీ పేరు వచ్చేసి. అమేజింగ్ ఉంది ప్లేస్. ఎందుకనంటే నాకు ఎందుకు అమేజింగ్ అనిపిస్తుంది అంటే, నిన్న నైట్ ఆ రోజు అంతకు ముందు రోజు 4 nights మనం మొత్తం ఉంది. 4 nights అసలు ఒక్క రూమ్ మంచిలేదు అనమాట. అరకు ఒక్కటి బాగుండే, బట్ మేనేజ్మెంట్ బాగాలేదు. ఇంకా మిగతా ప్లేస్లలో మేనేజ్మెంట్ బాగుంది, కోఆపరేటివ్, బట్ రూమ్స్ బాగాలేవు అనమాట. బట్ ఇక్కడ ఐ లవ్ దిస్ ప్లేస్. నాకు మస్తు పెద్దగా అనిపించింది అండ్ మస్తు మంచిగా అనిపించింది. సో అండ్ ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసినాం అంట, అన్నకే చెప్పేసినాం. చికెన్ బిర్యానీ నాకు, మనోడు వెజిటేరియన్ కాబట్టి వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకుంటున్నాడు. వచ్చిన తర్వాత తినడం, పడుకోవడం, రేపు పొద్దున్న లేచి హైదరాబాద్కి వెళ్ళడం. సో చెప్పినా కదా 3 hours వెళ్ళిపోతుండే కదా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. బట్ 3 hours విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. బాడీని ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు, బాడీని ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు. ఎందుకు అని అంటే వి డోంట్ నో, మనకి ఈ టైంలో మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటాం, స్టార్ట్ అయిపోతాం. బట్ 1 hour తర్వాత బాడీ కొంచెం దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనమాట. దాని బదులు ఒక్క నైట్ పోతే పోనీరాబోయ్ అని చెప్పేసి పైసలు స్టే చేసి రేపు పొద్దున్నే లేచి హైదరాబాద్కి వెళ్తే ఫ్రీ ఉంటుంది అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇప్పుడు ఎండ్ చేస్తాను నేను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనిపిస్తా. గైస్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం నా వాళ్ళకి షేర్ చేయండి. బై ద వే ఇంకొకటి చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా మీకు. అదేం తెలుసా, నా హెల్మెట్ ఇందాక గోప్రోలో చెప్పినా కదా, నా హెల్మెట్ పైన పురుగులు ఎట్లా పడే చూపిస్తా చూడండి. అసలు కచ్చరా అంటే కచ్చరా, కొన్ని వందలు ఉంటాయి కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 100 వరకు ఉంటాయి ఈజీగా. మొత్తం దీనికి అండ్ నా వైజర్కి మొత్తం, అసలు ఇది హెల్మెట్ అంటారా మరి దీన్ని ఏమంటారో నాకే తెలియదు, కానీ డేంజర్గా ఉన్నాయి. అండ్ ఇంకా అట్లనే మీకు వాష్రూమ్స్ కూడా చూపించలేదు. ఇంకా వాష్రూమ్స్ ఆర్ ఆల్సో వెరీ నైస్. సో ఎనీవే మళ్ళీ బాయ్ సైనింగ్ అప్ ఏమవుతాం మళ్ళీ ఫ్రమ్ సూర్యాపేట్.